టెస్లా అధినేత బిలియనియర్ ఎలాన్ మస్క్ పై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు మాస్క్ను ఆధునిక కాలపు థామస్ ఎడిసన్ అని కొనియాడిన అదే న్యూసమ్ ఇప్పుడు ఆయన చూస్తే మనసు ముక్కలవుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాస్క్ తన స్వయంకృత అపరాధాల వల్ల ఇన్నోవేషన్కు బ్రేక్స్ వేశారని, దీనివల్ల అమెరికా కంటే చైనా ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతోందని న్యూసమ్ ఆరోపించారు. ఒకప్పుడు అత్యంత సన్నిహితంగా కనిపించిన కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఎలన్ మస్క్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజా ఇంటర్వ్యూలో మస్క్ పై విమర్శలు గుప్పిస్తూ ఆధునిక యుగంలో అత్యంత నిరాశపరిచిన వ్యక్తి ఎలన్ మస్క్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని మస్క్ పణంగా పెడుతున్నారని న్యూసమ్ ఆందోళన వ్యక్తం చేశారు. మస్క్ తన పంథాతో ఆవిష్కరణలను అడ్డుకుంటున్నారని, ఇదే తరుణాన్ని అదునుగా తీసుకుని చైనా అమెరికాను అధిగమించేలా మస్క్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో మస్క్ సాధించిన విజయాలను చూసి గర్వపడ్డానని, కానీ ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే తన గుండె పగిలినట్లవుతోందని న్యూసమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియా నుంచి టెస్లా హెడ్ క్వార్టర్స్ టెక్సాస్ కు మార్చడం, రాజకీయ అంశాలపై మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం వంటి పరిణామాలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి. టెస్లా వంటి దిగ్గజ సంస్థ పట్టుకోల్పోతే గ్లోబల్ ఈవీ మార్కెట్లో చైనా ఆధిపత్యం పెరిగిపోతుందని, అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు దెబ్బని న్యూసమ్ హెచ్చరించారు. మొత్తానికి ప్రపంచం గర్వించదగ్గ ఆవిష్కర్తగా పేరు తెచ్చుకున్న మస్క్ ఇప్పుడు రాజకీయ, వ్యాపార వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడంపై కాలిఫోర్నియా గవర్నర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.